శివుడి మెడలో పాము ఎందుకు ఉంటుంది? ఈ ప్రశ్న చిన్నప్పటి నుంచే చాలా మందికి కలిగే సందేహం. దేవాది దేవుడు పరమశివుడు అంటే మనకు గుర్తుకొచ్చే రూపం జటాజూటం, గంగాధారం, చంద్రుడు, నీలకంఠం, త్రిశూలం, అలాగే మెడ చుట్టూ చుట్టుకుని ఉండే పాము అంటే వాసుకి. ఇది కేవలం అలంకారం కాదు, దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థం, పురాణ కథలు, జీవన తత్వం దాగి ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం వాసుకి నాగరాజుల్లో ఒకడు. సముద్ర మథనం సమయంలో దేవతలు మరియు అసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించేటప్పుడు వాసుకినే తాడుగా ఉపయోగించారు. మందర పర్వతాన్ని మదనదండగా ఉపయోగించి వాసుకిని చుట్టి దేవతలు ఒకవైపు, అసురులు మరొక వైపు లాగారు. ఆ సమయంలో వాసుకి తీవ్రంగా బాధపడ్డాడు. అతని శరీరం నుంచి విషవాయువులు వెలువడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేసే స్థితికి చేరుకున్నప్పుడు శివుడు దానిని గ్రహించి తన కంఠంలో నిలిపాడు. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. అదే సమయంలో వాసుకి శివుని శరణు కోరాడని, అతడిని రక్షణగా తన మెడపై ధరించాడని కథనం చెబుతుంది. ఇది కేవలం పురాణ సంఘటన మాత్రమే కాదు, దీనికి తాత్విక అర్థం కూడా ఉంది. పాము సాధారణంగా భయం, ప్రమాదం, విషం అనే భావాలకు ప్రతీక. కానీ శివుడు దాన్ని తన మెడలో ధరించడం అంటే భయాన్ని జయించిన స్థితిని సూచిస్తుంది. ప్రపంచంలో మనిషిని ఎక్కువగా నియంత్రించేది భయం. మరణ భయం, కోపం, కామం, లోభం ఇవన్నీ విషం లాంటివే. శివుడు వాటిని జయించి నియంత్రణలో ఉంచిన యోగి అని ఈ రూపం సూచిస్తుంది. పాము మెడలో ఉండటం అంటే ఆ శక్తులు ఆయన ఆధీనంలో ఉన్నాయని అర్థం. అంటే మనలో ఉన్న నెగిటివ్ భావాలను నాశనం చేయకుండా నియంత్రణలో ఉంచుకోవాలనే సందేశం ఇందులో దాగి ఉంది. ఇక యోగ శాస్త్రం ప్రకారం కూడా దీనికి ప్రత్యేక అర్థం ఉంది. మన శరీరంలో కుండలిని శక్తిని పాము రూపంలో సూచిస్తారు. ఇది వెన్నెముక అడుగు భాగంలో నిద్రిస్తున్న ఆధ్యాత్మిక శక్తిగా భావిస్తారు. యోగ సాధన ద్వారా ఆ శక్తి పైకి ఎగిసి సహస్ర చక్రానికి చేరితే ఆత్మజ్ఞానం కలుగుతుందని చెబుతారు. శివుడు పరమయోగి కావడంతో ఆయన మెడలోని నాగు ఆ కుండలిని శక్తి పూర్తిగా జాగృతమై నియంత్రణలో ఉందనే సంకేతంగా భావిస్తారు. అంటే శివుడు శరీరం, మనసు, ప్రాణశక్తి అన్నింటిపై సంపూర్ణ నియంత్రణ సాధించిన స్థితి. మరొక కోణంలో చూస్తే కాలు అనే భావనను కూడా పాము సూచిస్తుంది. పాము తన చర్మాన్ని విడిచిపెట్టి కొత్త చర్మాన్ని పొందుతుంది. ఇది పునర్జన్మ, మార్పు, నిత్యతత్వానికి ప్రతీక. శివుడు కాళేశ్వరుడు, మహాకాలుడు. కాలం కూడా ఆయన నియంత్రణలోనే ఉందని చెప్పేందుకు పామును ధరించినట్లు పురాణాలు సూచిస్తున్నాయి. అంటే జననం, మరణం అనే చక్రం ఆయన ఆధీనంలో ఉందనే భావన. సామాజికంగా కూడా ఇది గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనుషులు సాధారణంగా ప్రమాదకరమైన వాటిని దూరంగా ఉంచుతారు. కానీ శివుడు ప్రమాదంగా భావించే పామునే అలంకారంగా ధరించాడు. అంటే ప్రకృతిలో మంచి చెడు అనే భేదం మన దృష్టిలో మాత్రమే ఉంటుందని, సృష్టిలో ప్రతిదానికి తన స్థానం ఉందని సూచిస్తుంది. శివుడు శ్మశానంలో నివసించడం, పాములను ధరించడం, భూతగణాలతో ఉండటం ఇవన్నీ సమాజం విస్మరించిన వాటిని సమానంగా స్వీకరించే తత్వాన్ని తెలియచేస్తాయి. పురాణాల్లో మరో విశ్వాసం కూడా ఉంది. పాము ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది, కళ్ళు మూయకుండా చుట్టూ గమనిస్తూ ఉంటుంది. శివుడి మెడలో పాము ఉండటం అంటే చైతన్యం ఎప్పుడూ జాగృతంగా ఉండాలని సూచిస్తుంది. ఆధ్యాత్మికంగా జీవించే వ్యక్తి ఎప్పుడూ అవగాహనతో ఉండాలి అనే సందేశం ఇందులో దాగి ఉంది. ఇంకా ఒక విశేషం ఏంటంటే శివుడు ప్రకృతితో ఏకమై ఉన్న దేవుడు. అడవులు, పర్వతాలు, జంతువులు అన్నీ ఆయనతో అనుబంధం కలిగినవి. పాము ప్రకృతిలో ముఖ్యమైన జీవి. దాన్ని భయపడకుండా సమతుల్యంగా చూడాలని కూడా ఈ రూపం చెబుతోంది. ప్రకృతి జీవరాశులన్నింటినీ గౌరవించాలని హిందూ ధర్మం చెప్పే సందేశం ఇందులో ప్రతిబింబిస్తోంది. అందుకే శివుడి మెడలోని వాసుకి కేవలం ఒక పాము కాదు, అది భయంపై విజయం, విషంపై నియంత్రణ, కాలంపై ఆధిపత్యం, కుండలిని శక్తి జాగరణగా, ప్రకృతి సమతుల్యత, ఆధ్యాత్మిక చైతన్యం అన్నింటికీ ప్రతీక. ప్రతి సంకేతం మన జీవితానికి ఒక పాఠాన్ని చెబుతుంది. కోపం, భయం, ఆశలు మనల్ని నియంత్రించకుండా మనమే వాటిని నియంత్రించగలిగితే మనలోని శివతత్వం వెలుగులోకి వస్తుందని ఈ రూపం సూచిస్తుంది.